నమస్తే. లైంగిక విజ్ఞాన వేదిక వాత్సాయన మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇక సంతానలేమి మరియు శృంగారపరమైన సమస్యలకు సంబంధించి మీ సందేహాలకు చక్కని పరిష్కార మార్గాలు అందజేయడానికి ప్రముఖ వాజీకరణ వైద్యులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ గారు మనతో ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. మీ సందేహాలన్నింటికీ చక్కని పరిష్కార మార్గాలు అందజేస్తారు. అండ్ డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. వెల్కమ్ టు వాత్సాయన మంత్ర సార్. అండ్ సార్ చెప్పండి, నేటి ఆధునిక కాలంలో ఈ శృంగార జీవితాన్ని దెబ్బతీసే అంశాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆందోళన, అంగస్తంభన, సంతానలేమి వంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్. అండ్ వీటిలో ఆందోళన గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ ఆందోళన అనేది శృంగార జీవితాన్ని ఏ విధంగా దెబ్బతీస్తుంది అండ్ ఎంతవరకు ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు దాన్ని? ఇప్పుడు అనేక సందర్భాల్లో మనం ఉన్నటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎపిసోడ్స్లో ఈ ఆందోళన అనేది ఎందుకు వస్తుంది ఏంటనే విషయాలు 2-3 సార్లు మనం చర్చించుకోవటం జరిగింది పూర్తి స్థాయిలో. అయినా కూడా ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ స్ట్రెస్, స్ట్రెయిన్, యాంగ్జైటీ అంటే పని ఒత్తిడి, ఈ ఒత్తిడి అనేది మానసికపరమైనటువంటి ఆందోళనకి ఏ రకంగా దారితీస్తుంది, ఈ మానసికపరమైన ఆందోళన ఎక్కువగా ఎవరైతే బాధపడతారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేటువంటి అంశాల మీద ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. అంటే శారీరకపరమైనటువంటి ఏవైతే కారణాలు ఉంటాయో, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, శారీరకపరమైనటువంటి ప్రాబ్లమ్స్, వాటికి చాలా మటుకు మానసికపరమైనటువంటి ఆందోళన తీవ్ర స్థాయిలో ఉండటం వల్లనే జరుగుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి అంశం. ఈ రోజున మనం చూసుకుంటే స్త్రీ పురుషులు ఇరువురిలోనూ శృంగారపరంగా సంతానానికి సంబంధించి ముఖ్యమైనటువంటి కారణాల్లో మానసికపరమైనటువంటి ఆందోళన అనేది ముఖ్యంగా పరిగణించడం జరుగుతుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో మనం మల్టిపుల్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా అందరూ దృష్టి పెట్టడం, అవి ఏవైతే పనులు వాళ్ళు ఉద్యుక్తులు అవుతారో అవి అతి తక్కువ సమయంలోనే దాన్ని టార్గెట్స్ రీచ్ కావాలి అనేటువంటి తాపత్రయం, ఆ క్రమంలో వాళ్ళకి స్కిల్స్ సరిగా లేకపోవటం, అంటే వాళ్ళు ఆ టాస్క్ని తీసేసుకుంటారు, ఆ పనిని తీసుకుంటారు, మేము చేయగలమని, వాళ్ళు చేయగలనా లేదా అనేటువంటి ఒక పూర్తిస్థాయి కాన్ఫిడెన్స్ లేకుండా, నమ్మకం లేకుండానే దాన్ని ఒప్పుకున్న తర్వాత దాన్ని అధిగమించలేక, అది రీచ్ కాలేక, దాన్ని వేరే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రెజర్ చేసేవాళ్ళు వాళ్ళకి పూర్తి స్థాయిలో వీళ్ళు జవాబు చెప్పలేక తీవ్రమైనటువంటి మానసికపరమైనటువంటి ఆందోళనకు గురయ్యేటువంటి వారు చాలామంది ఎక్కువగా మనం చూస్తున్నాం. అది ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో కానీ, ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ, ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్లో పనిచేసేటువంటి వాళ్ళలో తీవ్రంగా కనిపించేటువంటి అంశం. ముఖ్యంగా ఆడవారిలో ఇంకా ఎక్కువగా కనిపించేటువంటి అంశం అన్నమాట. వారికి ఇంకా అంటే మగవారి కన్నా కొద్దిగా యాక్టివిటీస్ విషయంలో, అంటే పర్సనల్ యాక్టివిటీస్ విషయంలో కూడా వాళ్ళకి ఎక్కువ పనులు ఉండటం, అంటే ఇంటి దగ్గర వంట, కిచెన్ వర్క్ కానించి తీసుకుని జనరల్గా వాళ్ళు చేసేటువంటి ఆల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, అంటే వాళ్ళ యొక్క ఇంటిని మంచిగా చూసుకునేటువంటి క్రమం దగ్గర నుంచి తీసుకుని వాళ్ళు అది ఫినిష్ చేసుకుని మళ్ళీ వెంటనే ఏదో ఒక ట్రావెలింగ్ బస్సో ఆటోనో తీసుకుని మళ్ళీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వర్క్ లోడ్ తీసుకుంటాం, మళ్ళీ ఈవినింగ్ కల్లా వచ్చి మళ్ళీ అగైన్ హౌస్ హోల్డ్ సంబంధించినటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవటం. సో ఇవి తీవ్రమైనటువంటి మానసికపరమైనటువంటి ఆందోళనకి లేడీస్కి గురిచేయటం అనేది ఖచ్చితంగా జరిగేటువంటి అంశం అండి. అదేవిధంగా మగవారిలో వచ్చేసరికి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో, అంటే శారీరక పరంగా వచ్చేటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో, మెడ నొప్పి, నడు నొప్పి, అదేవిధంగా ఐబిఎస్ లాంటి సమస్యలు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటి సమస్యలు, సో ఫిస్టులా, ఫిషర్ ఇట్లాంటి సమస్యలు కూడా, అంటే వాళ్ళకి మగవారిలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి కారణాలు ఏమవుతాయంటే ఈ మానసికపరమైన ఆందోళన అనేది శారీరక కారణం నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సాయంత్రం వేసరికి వాళ్ళు ఎప్పుడైతే స్ట్రెస్కి లోనయ్యి వాళ్ళు ఎప్పుడైతే మెడ నొప్పితో బాధపడుతూ రెస్ట్లెస్లోకి వెళ్తారో ఆ సమయంలో వాళ్ళు శృంగారంలో పార్టిసిపేట్ చేసేటువంటి అంశం మీద వారి యొక్క దృష్టి వెళ్ళటం అనేది జరగనటువంటి విషయం, వాళ్ళు చేయలేరు కూడా. సో అలాంటి సందర్భంలో వాళ్ళు తమ యొక్క పట్టుత్వం కోల్పోయింది అనేటువంటి మానసికపరమైనటువంటి ఆందోళనకి ఎక్కువ గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైట్ సార్, మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ వైజాగ్ నుంచి మాధవి లైన్లో ఉన్నారు. మాధవి గారు. మాధవి గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అమ్మా, మాధవి గారు చెప్పండి. మా బాబు వయసు 10 సంవత్సరాలండి. ఓకే. అయితే 3 months గట్టిగా ఉండి వాచింది. మాధవి గారు వాయిస్ క్లారిటీ లేదు, ఒకసారి మళ్ళీ చెప్పండి. మా బాబు వయసు 10 years అండి. ఓకే. హలో, వినిపిస్తుంది, చెప్పండి అమ్మా. వినిపిస్తుంది, చెప్పండి. చెప్పండి మాధవి గారు.
రైట్ సార్. అయితే మేబీ టెస్టికల్స్లో వాప్ అని చెప్తున్నట్టు అనిపిస్తుంది ఆవిడ 10 years బాబుకి. 10 years బాబుకి దేర్ మే బీ ఛాన్స్ లైక్ అంటే చిన్నపిల్లల్లో జనరల్గా దూకటం కానీ కొద్దిగా వాళ్ళు జంపింగ్ ఎక్కువ చేస్తుంటారు, కొద్దిగా పైనుంచి జంప్ చేయటం కానీ, సో ఎక్కువగా ఫాస్ట్గా పరిగెత్తినప్పుడు కొద్దిగా టెస్టికల్స్కి దెబ్బ తగిలినప్పుడు కానీ స్వెల్లింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఇప్పుడు ఆవిడ నొప్పి కొద్దిగా వాప్ అనే మాట వినిపించడం జరిగింది. సో జనరల్గా ఆవిడ చెప్పేటువంటి అంశంలో టెస్టికల్స్ దగ్గర ఎక్కువ వాపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది పిల్లల్లో ఈ ఫిమోసిస్ అనేటువంటి పరిస్థితి, అంటే అంగం పూర్వచర్మం మొత్తం కూడా మూసుకుపోయి ఉండటం, వాళ్ళు దాన్ని ఎప్పుడైనా ఇట్లా అన్నప్పుడు కానీ లేకపోతే కొంచెం ఇన్ఫెక్షన్ బాగా క్రియేట్ అయినప్పుడు అక్కడ, సో ఆ సందర్భంలో వాళ్ళకి అక్కడ స్వెల్లింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అంటే అంగం పూర్వచర్మం వాపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలండి. అదేవిధంగా టెస్టికల్స్ ఏవైతే ఉంటాయో ఎప్పుడైతే వాళ్ళు వాపుని గమనించడం జరుగుతుందో చిన్నపిల్లల్లో ఇమ్మీడియట్గా డాక్టర్ సంప్రదించడం అనేది చాలా ఉత్తమం అండి. జనరల్గా అక్కడ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది టెస్టికల్, లేకపోతే కొద్దిగా నీరు చేరేటువంటి అవకాశం ఉంటుంది, హైడ్రోసిల్ అనేటువంటి పరిస్థితి కూడా కొంతమందిలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏదైనా కూడా వాపు కానీ నొప్పి కానీ, టెస్టికల్స్లో నొప్పి వస్తూ వామిటింగ్స్ వచ్చి పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుందండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి రాజేష్ లైన్లో ఉన్నారు. రాజేష్ గారు. హలో రాజేష్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. చెప్తాను సార్. హలో చెప్పండి రాజేష్. లేదండి నాకు కొంచెం సార్ చెప్తున్నాను. చెప్పండి రాజేష్. ఏం లేదండి అంగము. హలో వింటున్నాను, చెప్పండి రాజేష్ గారు. హలో రాజేష్ గారు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించండి. అంగం తొందరగా గట్టి పడట్లేదు. ఓకే, ఎంత వయసు రాజేష్ మీకు? మనము అంగము గట్టి పడట్లేదండి. గట్టి పడినా కానీ మనము ఒక 41 ఉంటుందండి. ఓకే, మీ వయసు 40 ఉంటుందండి. హలో, వయసు 40 ఉంటుందని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ 40 years ఏజ్ గ్రూప్లో 35 నుంచి 40 years ఏజ్ గ్రూప్లో జనరల్గా వచ్చేటువంటి శృంగార సమస్యల్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ శీఘ్రస్ఖలన సమస్య కానీ ప్రధానమైనట్టుగా చెప్పాల్సిన అవసరం ఉంటుందండి. సో ఈ అంగం పూర్తి స్థాయిలో గట్టిపడకపోవటానికి చాలా రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయండి, ముఖ్యంగా ఈ 40 సంవత్సరాల వయసులో. దానిలో ప్రధానంగా ఫిట్నెస్, అదేవిధంగా మానసికపరమైనటువంటి ఒత్తిడి, ఇవి రెండు ప్రధానంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో దాంతోపాటుగా శారీరక పరంగా వచ్చేటువంటి మార్పుల్లో ప్రధానంగా హార్మోన్స్ సంబంధించినటువంటి డెఫిషియన్సీ, దానిలో ప్రధానంగా టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్, మగవారికి ఉండాల్సినటువంటి హార్మోన్ తగ్గటం అనేది జరుగుతుంటుందండి 40 సంవత్సరాల వయసులో. ముఖ్యంగా 40 years ఏజ్ గ్రూప్లో డయాబెటిక్ కూడా ఉన్నటువంటి వాళ్ళు ఈ సమస్య ప్రధానంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. శీఘ్రస్ఖలన సమస్య కానీ, లేదంటే అంగం గట్టిపడిపోవటంలో కొంచెం ఇబ్బంది కానీ. సో మీరున్నటువంటి పరిస్థితుల్లో శారీరకపరమైనటువంటి కారణాలను కూడా మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి లిపిడ్ ప్రొఫైల్ అనేటువంటి పరీక్ష చేయించండి. ఎందుకంటే 40 సంవత్సరాల వయసు వాళ్ళు సాధారణంగా చేసేటువంటి పెద్ద తప్పు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఒక్క పని చేయకపోవటం, కేవలం మెదడుకే ఎక్కువ పని చెప్తా వారు శారీరకపరమైనటువంటి యాక్టివిటీస్ ఏవి కూడా వాళ్ళు చేయలేకపోవడం అనేది జరుగుతుంటుంది. దాంతో ప్రధానంగా వాళ్ళలో రక్తంలో పెనుమార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. దానిలో ఈ కొలెస్ట్రాల్ శాతం అనేది రక్తంలో ఎప్పుడైతే పెరుగుతుందో శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ అనేది చాలా మటుకు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రక్తం ఫ్లో అనేది తగ్గిపోతుందండి అన్ని అవయవాలు కూడా. ఆటోమేటిక్గా వాళ్ళు చాలా లేజీగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ పనిలో కూడా ఎక్కువగా యాక్టివ్నెస్ అనేది తక్కువ ఉంటుంది వాళ్ళలో. సో దీనికి గల ప్రధాన కారణం వాళ్ళలో ఈ ఫిజికల్ యాక్టివిటీస్ పూర్తి స్థాయిలో లేకపోవటమే. అదేవిధంగా ఫుడ్ హ్యాబిట్స్లో కూడా, ఆహారం తీసుకునేటువంటి అంశంలో కూడా కేవలం కడుపు నింపుకోవడానికే వాళ్ళు ఆలోచనలో ఉంటారే తప్ప, అంటే టైం అయింది, ఆకలేసింది కాబట్టి తింటున్నాను అనేటువంటి ఆలోచనలో ఉంటాను తప్ప, శరీరానికి ఎలాంటి న్యూట్రిషనల్ ఫుడ్స్ అవసరం ఉంటుంది, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అవసరం ఉంటాయి అనేది అసలు వాళ్ళకి దాని మీద కాన్సన్ట్రేట్ చేసేటువంటి అవకాశమే లేకుండా పోయింది ఈ రోజున మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఆ లోపం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళకి హార్మోన్ డెఫిషియన్సీ అనేటువంటి పరిస్థితి వస్తుందండి. సో మీరున్నటువంటి పరిస్థితిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎలా ఉంది, కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్ అనేటువంటి పరీక్ష, సెమన్ అనాలిసిస్, సెమన్ కల్చర్. ఎందుకంటే శీఘ్రస్ఖలనానికి సెమన్ అనాలిసిస్, సెమన్ కల్చర్ అనేటువంటి పరీక్ష కూడా చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేటువంటి అంశం మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ పరీక్షలతో పాటుగా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అనేటువంటి పరీక్ష కూడా తీయించుకోండి.
సో మీరున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి అంశాల్లో ప్రధానంగా ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేసేటువంటి పరిస్థితి మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంటుందండి. ఒకసారి మీరు నేను చెప్పినటువంటి పరీక్షలన్నీ తీసుకుని హైదరాబాదే కాబట్టి పర్సన్కి వచ్చి సంప్రదించడానికి ప్రయత్నం చేయండి. ఓరల్ మెడికేషన్తోనే అంగస్తంభన పూర్తి స్థాయిలో వచ్చేటువంటి మెడికేషన్ మనం ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ అవసరాన్ని బట్టి అంటే శరీరంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మనకి ఎవిడెన్స్ కనుక దొరికితే అంటే మీ యొక్క ల్యాబ్ రిపోర్ట్స్లో ఎక్కడైతే సమస్యలు ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో నివారించేంత వరకు కూడా ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇన్ఫెక్షన్స్ ఉంటే పోయినాయా లేదా, ఏమైనా కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ ఉందంటే తగ్గిందా లేదా, సో అదేవిధంగా మీ యొక్క పొటెన్సీ ఏదైతే ఉందో అంటే మీ యొక్క లైంగిక పరంగా ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో అంగస్తంభనలు ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో వస్తున్నాయా లేదా, సో ఈ రకంగా ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి మీరు ఉన్నటువంటి పరిస్థితిని మేము చూడాలి అంటే మీరు ఆ రిపోర్ట్స్ తీసుకుని పర్సనల్గా కలిసినట్లయితే ఖచ్చితంగా మీరు ఉన్నటువంటి పరిస్థితి నుంచి బయటకు తీసుకొద్దాం. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ బెంగళూరు నుంచి గిరి లైన్లో ఉన్నారు. గిరి గారు. నమస్తే సార్. నమస్తే గిరి, చెప్పండి. నమస్కారం గారు. చెప్పండి గిరి. నాకు యాక్చువల్గా ఒక 2 years అవుతుందండి మ్యారేజ్. ఓకే. స్టార్టింగ్లో నేను ఫిజికల్ యాక్టివిటీస్ చేసేవాడిని కాదు. అయితే నాకు కొద్దిగా సెక్స్ చేసేటప్పుడు ఇబ్బంది అనిపించేది. అంటే ఎక్కువసేపు నిలబడేది కదా బలంగా. సో చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. నేను కొద్దిగా రియలైజ్ అయ్యి బాగా ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం స్టార్ట్ చేశాను. వెరీ గుడ్. అట్లీస్ట్ ఒక 1 to 1.5 hours బాగా చెమట తెరిచిపెట్టి చేసేవాడిని. అది చేసే కొన్నాళ్ళు బాగుందండి. తర్వాత మళ్ళా కొద్దిగా వీక్ అనిపించి ఫుడ్ లో కూడా మార్పులు తెచ్చాను. ఆయిల్ మానేసాను, లైక్ బాగా కంట్రోల్ చేశాను. హెల్దీగా ఉండే బాదం అని లేకుంటే స్ప్రౌట్స్ అని ప్రోటీన్ అని తీసుకుంటున్నాను. కొన్నాళ్ళు బాగుందండి. అయితే యాక్చువల్ గా స్టార్టింగ్ నుంచి కూడా నాకు బాగా డ్రైగా అనిపించింది. నాకైనా నా వైఫ్ కైనా కూడా మాకు ఈ పెనిట్రేషన్ అనేది సరిగ్గా జరగలేదు. చాలా ఇబ్బంది ఫీల్ అయ్యాం. దాని మూలన 2 years గ్యాప్ లో కూడా మాకు ఒకసారి కూడా కరెక్ట్ జరగకపోయేసరికి డాక్టర్ కన్సల్ట్ అయ్యామండి రీసెంట్ గా. ఇక్కడ డాక్టర్ ఏమో మాకు ఒకటి లుబిక్ అని ఒక లూబ్రికేషన్ ఇచ్చారు. ఓకే, చెప్పండి. అది వాడినప్పుడు నాకు చాలా స్మూత్ గా బాగుండేది. ఒక బాగా కొద్దిగా ఎంజాయ్ బాగా హ్యాపీ జరిగింది నాకు అంతా. అయితే అప్పుడు కూడా నేను కంప్లీట్ గా చేయలేకపోయాను, బట్ బెటర్ గా చేయగలిగాను. కొద్దిగా బెటర్ గా జరిగింది, మాకు ఫుడ్ టైం అని జరిగింది. అయితే అంటే ప్రాబ్లం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. అది వాడిన తర్వాత నాకు ఈ మధ్య కానీ ఒక 1 or 2 weeks ముందు నుంచి యూరిన్ వెళ్తుంటే అసలు నాకు అక్కడ కంట్రోల్ లేకుండా వెళ్తాను. ఎంత ముక్కినా కూడా నా అంగం అనేది కొద్దిగా ఫ్రంట్కి వచ్చి వెళ్ళేది ఇది వరకు. ఇప్పుడు అలా జరగట్లేదు. ఎంత ఒక నిమిషం ఆపుకున్నా లేకుంటే ఇంత గట్టిగా వెళ్ళినా కూడా అది కంట్రోల్ లేకుండా కాస్త ప్యాంట్ ఇంట కాడతామను ఇట్లా జరుగుతుందండి. నేను వెళ్ళి చూసుకుంటే అక్కడ మొత్తం తెల్లగా ఉంది, క్లీన్ చేసుకున్నాను. బట్ నాకు అర్థం కావట్లేదు. వెబ్సైట్ చూస్తే ఈ లూబిక్ అటువంటి వాడితే ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పారు. నా భయం ఏంటి, దీని మూలన లేకుంటే వేరే ఏమైనా ఇబ్బంది ఉందా అనుకున్నా. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నాకు సెరమ్ అనాలిసిస్ టెస్ట్ చేశారు, తర్వాత వెయిట్ చేశారు. 60% 60 million ఎంత ఉందని చెప్పారు. ఇబ్బంది లేదు బాబు. ఈ ప్రాబ్లం ఒక్క నిమిషం గిరి, ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ టెస్టులు చేశారా లేకపోతే దాని ముందే చేశారా? ఇది దాని ముందలండి, దాని ముందర. ఇప్పుడు మీరు యూరిన్ పదే ఒక్క నిమిషం అడిగిందని చెప్పండి గిరి. మూత్రం పదే అవుతుందా? మూత్రం పోసినా ఇంకా పోయాలనిపిస్తుందా? లేకపోతే మూత్రంలో మంట వస్తుందా? కంటే మీకు ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అనేది చాలా ఎక్కువగా ఉందా? అంటే 1/2 hour కోసారి 1 hour కోసారి ఎక్కువగా యూరిన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా? 1/2 hour కోసారి అంత ఫ్రీక్వెంట్ గా నాకేం లేదండి. బట్ కొద్దిగా ఆగేట్ అనిపిస్తుంటది. ముక్కుతాను, గట్టిగా ముక్కినప్పుడు వస్తుంటది, అక్కడితో అయిపోతుంది. బట్ నా అంగం అనేది అంటే నాకు అది ఆ పార్ట్ బాగా ఫ్రీగా ఉంది ఇది వరకు. ఒక 2 months బ్యాక్ కూడా నేను నా భయం ఏంటి, ఇది వాడటం మూలన నాకు అది ముడుచుకొని లోపల వెళ్ళిపోయి రావట్లేదా, అంటే దాని మూలన సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయా అని నా భయం వేస్తుంది. లేదమ్మా, యాక్చువల్లీ ఈ లూబ్రికేట్స్ ఏదైతే వాడుతుంటారో చాలామంది అక్కడ ఎనస్థీషియాకి సంబంధించినటువంటి మెడికేషన్ కూడా దానిలో కాంబినేషన్ కూడా దానిలో మిక్స్ అయి ఉంటుందమ్మా. దానివల్ల కొంతమందిలో ఏమవుతుందంటే కొద్దిగా అక్కడ సెన్స్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితుల్లోనే తర్వాత ఒక 1/2 hourకి అది నార్మల్ అయిపోతుంది. మీరున్నటువంటి పరిస్థితి కేవలం ఇన్ఫెక్షన్ సంబంధించిందే కానీ మీ ఆ లూబ్రికేషన్ వల్ల వచ్చినటువంటి ఏదైతే వాడారో దానివల్ల వచ్చిందైతే కాదమ్మా. యూరిన్ కల్చర్ చేయించండి, సెమన్ కల్చర్ చేయించండి, ఈ 2 రకాల టెస్టులు చేయించండి.
సో యూరిన్లో మీకు జనరల్గా ఇన్ఫెక్షన్ అయితే కనిపించదు, కానీ అంటే ఇన్ఫెక్షన్ అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనేటువంటి టెస్ట్లో మీకు చీము శాతం కనిపించకపోవచ్చు, కానీ దేర్ మే బీ ఛాన్స్ ఆఫ్ సమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి మీరు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి కల్చర్ రిపోర్ట్ ఒకసారి తీసి నాకు స్కాన్ తీసి పంపించండి. మీరు బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నట్టున్నారు. మనం కొరియర్ ద్వారానే మెడిసిన్స్ పంపిద్దాం. భయపడాల్సిన అవసరం ఏం లేదమ్మా, చాలా చిన్న ప్రాబ్లం అది. యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది మోస్ట్ కామన్ స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ, పైగా కొత్తగా పెళ్ళైనటువంటి పరిస్థితుల్లో. మీ భార్య విషయంలో ఏదైతే సెక్రెషన్స్ తక్కువ ఉన్నాయని చెప్తున్నారో, మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో పూర్తి స్థాయిలో ఇంటర్కోర్స్ చేయలేకపోతున్నాను, అక్కడ డ్రైగా ఉంటుంది అనేటువంటి పరిస్థితి, ఆవిడకి ఖచ్చితంగా హార్మోన్ డెఫిషియన్సీ ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఆవిడకి సంబంధించి ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్, ప్రొలాక్టిన్ అనేటువంటి హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఈస్ట్రోజన్ హార్మోన్ అనేటువంటిది ఎలా ఉంది. సో ఈ హార్మోన్ టెస్టులు ఖచ్చితంగా చేయించండి అమ్మా. సో చాలామంది లేడీస్లో ఉన్నటువంటి సాధారణమైనటువంటి సమస్య హార్మోన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ యోని మార్గంలో వచ్చేటువంటి స్రావాలు పూర్తి స్థాయిలో వాళ్ళకి రావు. తద్వారా ఏమవుతుందంటే మగవారికి పెనిట్రేట్ చేయడానికి, ఇంటర్ కోర్సులో పెనిట్రేట్ చేయడం కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం అవుతుంది. వాళ్ళకి నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అక్కడ మంట వచ్చేటువంటి అవకాశం ఉంటుంది లేడీస్కి. దాంతో పూర్తి స్థాయిలో వాళ్ళు మగవారికి కోఆపరేట్ చేయలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మీ పరిస్థితికి సంబంధించి ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూడాలి, ఆవిడకి ఏమన్నా హార్మోన్ డెఫిషియన్సీ ఉందా లేదా చూసుకోండి. సో నియరెస్ట్ డాక్టర్కి వెళ్ళి సంప్రదించండి. మీ విషయం వచ్చేసరికి నేను చెప్పిన టెస్టులు చేసి నాకు మెయిల్ పెట్టినట్లయితే మీకు ఇమీడియట్గా మేము మెడిసిన్స్ కొరియర్ ద్వారా అందేట్ చూద్దాం. భయపడాల్సిన అవసరం లేదు, చాలా త్వరగా బయటకు వస్తారు. రైట్ సార్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి కుమార్ లైన్లో ఉన్నారు. కుమార్ గారు. హలో సార్. కుమార్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి సమస్య ఏంటో. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ కుమార్, చెప్పండి సార్ నేను కుమార్ సార్, హైదరాబాద్ నుంచి సార్. చెప్పండి కుమార్. సార్ నా పెళ్ళి అయ్యి 1 year 2 months అయింది సార్, ఇంకా పిల్లలు ఏం కాలేదు సార్. 1 year 2 months, ఓకే. సో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఇప్పుడు మీ టెస్ట్ ఏమైనా చేయించారా, మీరు ఇద్దరికి టెస్టులు చేయించారా? లేదు సార్, ఇంకేం చేయలేదు సార్. ఓకే ఓకే, ముందు టెస్టులు చేయించండి కుమార్. హలో, ఓకే సార్. ముందు టెస్టులు చేయించండమ్మా. నీకు సంబంధించి సెమన్ అనాలిసిస్, సెమన్ కల్చర్, అల్ట్రాసౌండ్ స్క్రోటం చేయించండి. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఈ 4 సరిపోతాయి. కౌంట్ ఏమైనా తక్కువ ఉన్నట్లయితే 10 million కన్నా తక్కువ ఉంటే మొత్తం హార్మోన్స్ అన్నీ చేయించాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా ఏమన్నా కొద్దిగా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం 5 to 10 million తక్కువే ఉండేటువంటి అవకాశం ఉంటుంది కుమార్. భయపడొద్దు, కొన్ని రకాల టిప్స్ పాటిస్తే మళ్ళీ నార్మల్ అయిపోతావు. లేదంటే జనరల్ ఓరల్ మెడికేషన్ ఒక 1-2 months తీసుకుని నార్మల్ అయిపోతావు. సో దానికి పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు. సో మీ వైఫ్కి సంబంధించి కూడా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అనేటువంటి పరీక్ష చేయించమ్మా. కంప్లీట్ బ్లడ్ పిక్చర్, సిబిపి అనేటువంటి పరీక్ష. సో దాంతోపాటు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనేటువంటి పరీక్ష. సో అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్లో కనుక గర్భసంచి బాగుంది, ఎలాంటి వాళ్ళకి సిస్టులు లేవు, పీసీఓడి సమస్య లాంటిది కూడా ఎలాంటిది ఏమీ లేదన్నప్పుడు ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశాలు 90% అండ్ అబవ్ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు, జనరల్గా ఎగ్జామినేషన్ అయితే అవసరం. రైట్ సార్. నెక్స్ట్ వరంగల్ నుంచి రాజు లైన్లో ఉన్నారు. రాజు గారు. సార్ నమస్కారం అండి. హలో రాజు, చెప్పు. సార్ నమస్కారం అండి. చెప్పండి రాజు. సార్ ఇది 6లో పాల్గొన్నప్పుడు తొందరగా అవుట్ అవుతుంది అంటే ప్రాబ్లం ఏంటి? ఎంత వయసు రాజు మీకు? 35, 36. 35. పిల్లలు ఎంతమంది? 2 children. ఏమండి? 2 children. ఇద్దరా? ఎప్పటి నుంచి అవుతుంది మీకు ఇలాగ త్వరగా? చాలా రోజులు అవుతుందండి, 1 year. ఓకే. సో చాలా సందర్భాల్లో శీఘ్రస్ఖలన సమస్యకు సంబంధించి మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా ఈ త్వరగా అయిపోతుంది అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి మగవారు గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడు వాళ్ళు శీఘ్రస్ఖలనంతో బాధపడుతున్నాము అనేది వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉందండి. సో దానిలో ప్రధానంగా ఈ శీఘ్రస్ఖలనం అనేటువంటి పరిస్థితి ఇంటర్కోర్స్ అంటే శృంగారానికి ముందే, అంటే అంగప్రవేశానికి ముందే స్ఖలనం అయిపోవటం కానీ, అంగప్రవేశం జరిగిన తర్వాత 1 నిమిషం లోపల స్ఖలనం అయిపోవటాన్ని మాత్రమే శీఘ్రస్ఖలనం కింద పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. అంతే తప్ప ఎవరైతే మగవారు 2 నుంచి 3 నిమిషాలు అంగప్రవేశం జరిగిన తర్వాత పర్ఫార్మెన్స్ చేసేటువంటి పరిస్థితి ఉంటే వారు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇంకా పటుత్వాన్ని పెంచుకోవడానికి మెడికేషన్ కావాలంటే అవసరంత మేర ఇస్తే సరిపోతుంది. చాలా మటుకు 2 నుంచి 3 నిమిషాలు పార్టిసిపేట్ చేసేటువంటి మగవారు ఫిట్నెస్ కనుక మంచిగా మెయింటైన్ చేస్తూ న్యూట్రిషన్ సప్లిమెంట్స్, వాళ్ళకి సమతుల ఆహారం మీద మంచిగా వాళ్ళకి అవగాహన తెచ్చుకుని దాన్ని ఫాలో అయితే ఎలాంటి సమస్య వచ్చేటువంటి అవకాశాలు ఉండవండి. సో ఇకపోతే శీఘ్రస్ఖలనానికి సంబంధించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి మగవారికి దానికి కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానిలో ప్రధానంగా పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేటువంటి పరిస్థితి, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశం ఏదైతే ఉందో మానసికపరమైనటువంటి ఆందోళన. సో ఈ ఆందోళన శీఘ్రస్ఖలనానికి దారితీయడానికి అవకాశం ఉంటుంది.
దాంతోపాటుగా టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ తగ్గటం, ఈ అంగం పూర్వచరంలో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ చేరి అక్కడ అతి సున్నితత్వం పెరిగిపోవటం వలన కంట్రోల్ తప్పటం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ప్రోస్టేట్ గ్లాండ్లో ఇన్ఫెక్షన్స్. సో ఇవి ప్రధానంగా చెప్పడం జరుగుతుందండి. సో ఈ వీటిలో ఏది శారీరక కారణమా మానసిక కారణమా అనేది మీరు పర్సనల్గా వచ్చి మనల్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో చికిత్సా పద్ధతులు వచ్చేసరికి ఓరల్ మెడికేషన్ ఉంటుందండి. మొదటగా ఓరల్ మెడికేషన్ అంటే మనము ఒక ఎవ్రీ 14 days వన్స్ మీకు ఓరల్ మెడికేషన్ ద్వారా మీలో ఇంప్రూవ్మెంట్ ఏ స్థాయిలో వస్తుందని చూడటం జరుగుతుంది. సో ఆ మెడికేషన్కే కనుక మీరు నార్మల్ స్థాయికి వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపించినట్లయితే కేవలం మెడికేషన్తోనే నార్మల్ అయిపోతారు. కొంతమందిలో ఏంటంటే ఈ డయాబెటిక్ ఉన్నటువంటి హిస్టరీ ఉన్నప్పుడు కానీ, హైపర్టెన్షన్ కానీ, ఒబిసిటీ కానీ, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి వారికి కానీ కొద్దిగా ప్రత్యేక చికిత్సలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. దానిలో ఒక 10 to 14 days హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది అలాంటి వాళ్ళు. సో ఆ చికిత్సలతో పాటుగా ఓరల్ మెడికేషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు ఎవ్రీ 14 days వన్స్ చెక్ చేసుకుంటా మెడికేషను మీ యొక్క పర్ఫార్మెన్స్ ఎప్పుడైతే నార్మల్ స్థాయికి వస్తుందో ఆటోమేటిక్గా కట్ చేసుకుంటూ వెళ్తుంది జరుగుతుంది. దాంతోపాటుగా మీకు కొన్ని రకాలైనటువంటి టిప్స్ ఇవ్వడం జరుగుతుంది, లైఫ్ స్టైల్ని మార్చడం జరుగుతుంది. కొన్ని రకాలైనటువంటి టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టెక్నిక్స్ని కూడా మీకు పూర్తి స్థాయిలో వివరించడం జరుగుతుంది. రైట్ సార్. నెక్స్ట్ వైజాగ్ నుంచి గణేష్ లైన్లో ఉన్నారు. గణేష్ గారు సార్ గణేష్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి సమస్య ఏంటో. గణేష్ చెప్పండి గణేష్. సార్ ఏమి లేదు సార్, నాకు 10-15 years నుంచి నేను వేళకి టైంకి ఫుడ్ తినేవాడిని కాదు. నాకు 1.5 year అవుతుంది మ్యారేజ్ అయ్యి. నేను ఈ ప్రాబ్లం అయితే 5 years నుంచి ఫేస్ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉండేది ఒక 4 years క్రితం. అప్పుడు నా అంతా సెక్సువల్ లైఫ్ హ్యాపీగానే ఉండేది. ఓకే. 2006, 2007, 2008 లో ఒక వేరే మహిళతో అక్రమ సంబంధం ఉండేది, అప్పుడు హ్యాపీగా ఉండేది. 2009 నుంచి ఏమవుతుందంటే నాకు శీఘ్రస్ఖలనం అయిపోతుంది సార్. విత్ అంటే మహిళతో కలిసినప్పుడు మా వైఫ్ తో ప్రెజర్ కలుస్తున్నప్పుడు ఏమవుతుందంటే నాకైతే ప్రెజర్ అంతా బాగా ఉంటుంది, కానీ ఇన్సెక్ట్ చేసిన విత్ సెకండ్స్ లో వీర్యం బయటకు వచ్చేస్తుంది సార్. ఓకే. సెకండ్ టైం ఎలా ఉంటుందమ్మా గణేష్? సెకండ్ టైం మళ్ళీ ఎరెక్షన్ అవుతుందా? సెకండ్ టైం ఇంకా నాకు అంటే నాకైతే కోరికలు అయితే ఉన్నాయి కానీ నా బాడీ సపోర్ట్ చేయట్లేదు సార్. ఒక 1/2 hour కానీ 1 hour కానీ మళ్ళీ గట్టిపడేటువంటి పరిస్థితి లేదు సార్. 4-5 hours పోయే కూడా ట్రై చేస్తాను కానీ నాకు అంత ఫీల్ ఉండట్లేదు సార్. ఓకే. అంటే నాకు నా శరీరంలో సపోర్ట్ చేయట్లేదు. కారణం కూడా నాకు అనిపిస్తుంది, నేను సరిగ్గా తిండి అంటే నాకున్న మెంటల్ టెన్షన్ వల్ల, నాకున్న పని వల్ల నేను ఎప్పుడు టైం తినేవాడిని కాదు. ఓకే. అదొకటే రీజన్ కాదమ్మా, నీకున్నటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్ ఏదైతే ఉందో, అక్రమ సంబంధం ఏదైతే నువ్వు చెప్తున్నావో దానివల్ల కూడా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది బాబు. సో కొద్దిగా ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది వీర్యంలో. సో ప్రోస్టేట్ గ్లాండ్ వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే త్వరగా అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది, వాళ్ళు కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో మీరున్నటువంటి పరిస్థితికి మనం ఓరల్ మెడికేషన్ పంపిద్దాం. ఒకసారి నేను చెప్పిన ఏదైతే జనరల్ టెస్టులు నేను ఇందాక చెప్పానో ఆ టెస్టులు మీరు చేయించుకుని మెయిల్ ద్వారా తెలియచేయండి. మీకు తగినటువంటి మెడికేషన్ మనం ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే వైజాగ్లో ఒక బ్రాంచ్ పెట్టబోతున్నాం. నెక్స్ట్ వరంగల్ నుంచి మల్లేష్ లైన్లో ఉన్నారు. మల్లేష్ గారు. సార్ మహేష్. మహేష్ గారు చెప్పండి సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే మల్లేష్. సార్ ఈ మొబైల్ నుండి ఫోన్ చేశాను సార్. నా పేరు వచ్చేసి మహేష్ అండి. ఇయర్స్ వచ్చేసి 32 years ఉంటాయి సార్. ఓకే. అయితే ఇంతకుముందు ఒక సంబంధం ఉండేది సార్, అక్రమ సంబంధం. అయితే ఆమెతో పాస్పోర్ట్ చేశాను సార్. చేసిన తర్వాత మామూలుగా ఇప్పుడు యూరియన్ వచ్చేసి రెడ్ కలర్ లో వస్తుంది సార్. దానికి సంబంధించింది చదువుకున్నారా? సార్ చదువుకున్నారా? చదువుకున్నాను సార్. ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్ సార్. ఓకే. మీరు పార్టిసిపేట్ చేశారని చెప్తున్నారు కదా అంతకుముందు ఎవరితోనో, అప్పుడు మీరు కండోమ్స్ వాడటం జరిగిందమ్మా? లేదు సార్, యూజ్ చేయలేదు సార్. మరి నువ్వు చదువుకుని ఏం ప్రయోజనం బాబు మహేష్? సార్ మిస్టేక్ చేసాము. ఫ్రెండ్ అయితే సంథింగ్ అటెంప్ట్ జరిగిపోయింది సార్. ఓకే అమ్మా. మహేష్ నువ్వు చేసిన చాలా తప్పమ్మా. ఇప్పుడు నువ్వు యూరిన్లో ఏదైతే నీకు బ్లడ్ లాగా వస్తుందని చెప్తున్నావు దానికి ప్రధాన కారణం అదేనమ్మా. సో నీతో వచ్చినటువంటి వాళ్ళకి సరైనటువంటి క్యారెక్టర్ కాదో తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో చాలామంది యువత బాధపడుతున్నారు. ఇది చాలా తప్పు అయినటువంటి విషయం, ఎంకరేజ్ చేయకూడనటువంటి విషయం.
ఇలాంటి హిస్టరీ ఉన్నటువంటి వాళ్ళు మీరు దయచేసి మెయిల్ ద్వారా తెలియచేయండి. ఈ రకంగా మనం లైవ్లో ఈ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేయటం వల్ల మనం సమాజానికి రాంగ్ సిగ్నల్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి ఎవరైతే ఈ రకంగా నిజంగా ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతుంటారో మెయిల్ ద్వారా తెలియచేయండి. మీ యొక్క విషయాలు ఎక్కడ బయట వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉండదు. మీకు పర్సనల్గా నేనే మెయిల్ ద్వారా తెలియచేస్తాను, అవసరమైతే ఫోన్లో మాట్లాడతాను. ఇకపోతే వరంగల్ కాబట్టి బాబు, నువ్వు పర్సనల్గా వచ్చి కనిపించి నాకు చాలామంది వరంగల్ నుంచి వస్తుంటారు మన దగ్గరికి, చాలా కరీంనగర్ నుంచి, నిజామాబాద్ నుంచి, అన్ని ఏరియా నుంచి వస్తుంటారు. సో నువ్వు ఉన్నటువంటి పరిస్థితి అనేది మంచి కండిషన్ కాదది. మూత్రంలో ఆ రకంగా బ్లడ్ పోవటం అనేది ఖచ్చితంగా మనం ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయాల్సిన అంశం అది. పైగా సమ్మర్ వస్తుంది కాబట్టి దేని మేబీ ఇంకా నీకు ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే మూత్రంలో ఈ రకంగా బ్లడ్ పోవటం అనేది ఈ సమ్మర్ సీజన్లో, వేసవి కాలంలో కిడ్నీలో రాళ్ళు అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు, అంటే రీనల్ క్యాల్కులస్ అంటాం. సో అలాంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళలో కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే వాళ్ళకి క్లియర్గా లక్షణాలు కనిపిస్తాయండి. మూత్రం పోస్తున్నప్పుడు ఎప్పుడు మంటగా అనిపించడం, ఈ కిడ్నీ దగ్గర నుంచి ముందుకి కొద్దిగా వాళ్ళకి బాగా పెయిన్ రావటం, ఫీవర్ రావటం, వామిటింగ్స్ రావటం, సో ఇలాంటి కండిషన్స్ ఉంటాయండి. సో నువ్వు ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా మనం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ క్రానిక్గా అవటం వల్ల కానీ, సిస్టైటిస్ అనేటువంటి పరిస్థితి ఉండటం వల్ల కానీ, లేదంటే ప్రోస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్ అయ్యి బాగా అది టైట్ అయిపోవటం వల్ల నువ్వు మూత్రం పోస్తున్నప్పుడు అక్కడ రప్చర్ అయి రావటం కానీ జరుగుతుందమ్మా. సో నువ్వు ఉన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దయచేసి వెంటనే హాస్పిటల్కి వచ్చి సంప్రదించు. రైట్ సార్, ఇవాళ వాత్సాయన మంత్రంలో మొత్తానికి శృంగార జీవితాన్ని దెబ్బతీస్తున్నటువంటి అంశాలైనటువంటి మానసిక స్థితి, ఆందోళన గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ వాత్సాయన మంత్ర. కీప్ వాచింగ్ V6. నమస్తే.